హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సొరకాయ టమాటా పచ్చడి చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా సగం సొరకాయ తీసుకున్నాను. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సొరకాయ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసాను. కారం సరిపడా మిర్చి తీసుకోవాలి. కలుపుతూ ఉండాలి, మాడిపోతుంది సొరకాయ. అట్లా 5 మినిట్స్ ఫ్రై చేశాక టమాటా వేసుకోవాలి. ముందుగా నిమ్మకాయ అంత చింతపండు బౌల్లో వాటర్ పోసి వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. సొరకాయ ఫ్రై అయినాక పచ్చిమిర్చి తీసుకున్నాను 6, కారంకి సరిపడా. 2 టమాటో, పిరికెడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్కి. ఒక రెమ్మ కరివేపాకు వేసాను. ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ కూల్ కానివ్వాలి, పక్కన పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది చట్నీ. ఇడ్లీ, దోశలకు, రైస్లో కూడా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, చింతపండు వేసి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చట్నీ. తాలింపు పెడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు వేసి కరివేపాకు వేయాలి. 1 నిమిషం కలిపి స్టవ్ ఆఫ్ చేసి చట్నీ బౌల్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.